నెల్లూరు కావలికి చెందిన యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. కుటుంబం కోసం ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాడు. పిల్లల్ని తమిళనాడు కరవాయిపెట్టాయిలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఒక్కొక్కరికి 8 లక్షల ఫీజుతో చదివిస్తున్నాడు. కానీ అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఎందుకని అనుకుంటున్నారా? పసిడి వ్యాపారులే లక్ష్యంగా నకిలీ బంగారు అంటగడుతున్నాడు. ఈ కేసులో కీలక నిందితుడు విజయ్ కుమార్ నేర చరిత్ర విని రాచకొండ పోలీసులు ఆశ్చర్యపోయారు. హైదరాబాద్కు చెందిన దిలీప్ అనే వ్యాపారి బంగారం తక్కువ ధరకు వస్తుందని తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి గత నెల 19న బెంగళూరులోని పాలియా ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కర్రెద్దుల విజయ్ అనే వ్యక్తి 6 లక్షలు తీసుకుని 81 గ్రాముల బంగారు బిస్కెట్లు ఇచ్చాడు. ఆ బంగారాన్ని పరీక్షించగా అసలైందేనని తేలింది. నిజమేనని నమ్మి మరో 2 కిలోలు కావాలని ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇక్కడే మోసానికి తెరతీశారు. బెంగళూరుకు రావాలని, ఆ తర్వాత చెన్నైలో కలవాలని చెప్పారు. చివరకు బెంగళూరులోనే నకిలీ బంగారం అంటగట్టారు. ఫస్ట్ టైం ఇది కస్టమర్స్ వస్తే దే విల్ గివ్ ద ఒరిజినల్ గోల్డ్ ఫర్ వెరీ లెస్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కేసులో just by paying 6 lakh rupees they have given gold of 81 grams. 81 grams original genuine gold ఇచ్చారు. ఫస్ట్ టైం నమ్మకం కోసం ఫస్ట్ టైం ఒరిజినల్ గోల్డ్ ఇస్తున్నారు. And then after that second time again they will tell them that ఇప్పుడు మా దగ్గర చాలా ఎక్కువ గోల్డ్ ఉంది, మీరు ఇంకా డబ్బులు ఇస్తే మీకు అది అన్ని గోల్డ్ చీప్ రేట్లో ఇస్తాము. సో naturally the first time when the customer takes, he will get the gold tested and it is found to be original gold only. And they naturally they think that it is a cheap gold coming from some source. So next time వచ్చి ఇది చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు. దాని ప్రకారం this time also they told them that ఇంకా మా దగ్గర 2 కిలోస్ గోల్డ్ ఉన్నాయి, మీరు మాకు డబ్బులు ఇస్తే మేము అన్ని 2 కిలోస్ మీకు ఇస్తాం. సో దీస్ పీపుల్ దే వర్ ఆపరేటింగ్ ఫ్రమ్ బెంగళూరు. అది ఫస్ట్ టైం కూడా బెంగళూరులో ఇచ్చారు. కొంచెం డౌట్ వచ్చింది కంప్లైనెంట్కి అండ్ మా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. న్యాచురల్లీ ఇట్ ఈస్ normal that so much quantity of gold at such a cheap rate will not be available. So there has to be something fishy, koncham suspicious like a transaction on the, and our people have immediately gone there and they have apprehended all of them. This entire property has been recovered from the possession of the accused people. అసలైన బంగారమే ఇచ్చారని భావించి హైదరాబాద్ తిరిగి వస్తుండగా సాయి కిరీటి అనే మరో నిందితుడు నకిలీ పోలీసులా వచ్చి బంగారం స్వాధీనం చేసుకుని వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై బాధితుడు మేడిపల్లి పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మేడిపల్లి పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి కంచరమెట్టకు చెందిన కర్రెద్దుల విజయ్ కుమార్ అలియాస్ కృష్ణమోహన్ బీటెక్ పూర్తి చేశాడు. జల్సాలకు అలవాటు పడ్డ విజయ్ నకిలీ బంగారం పేరుతో మోసం చేయడం ప్రారంభించాడు. నంబూరి డేవిడ్ లివింగ్స్టోన్, భోగిరి సునీల్ గవాస్కర్, సాయి కిరీటితో కలిసి బెంగళూరు కేంద్రంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోసాలకు పాల్పడుతున్నాడు. ప్రధాన నిందితుడు విజయ్ పై 13 కేసులున్నాయి. 40 lakh చెప్పారు. సపోజ్ ద కస్టమర్ విల్ గివ్ 1 crore 40 lakh, దే విల్ గివ్ ద ఫేక్ గోల్డ్. ద కస్టమర్ విల్ గో, అప్పుడు ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ వచ్చి వాళ్ళకి పట్టుకుంటారు. అండ్ దే విల్ సే నో గివ్ us back your gold, so that gold can never be tested. If the customer, the victim is taking the gold, appudu victim veltaru, appudu malli he will come and this accused person, the fourth accused, he will pose as a police officer. The police dress kuda dorkindi, mutam police constable. He will come and he will the customer ki pattukuntaru, the victim ki pattukuntaru and cheptaru this gold is suspicious transaction and మీ పైన కేస్ బుక్ చేస్తాము, లేకపోతే ఇది మొత్తం గోల్డ్ నాకు ఇవ్వండి. సో న్యాచురలీ ద కస్టమర్ విల్ బీ వెరీ అప్రహెన్సివ్ అండ్ భయం పెట్టి అది మొత్తం అతనికి ఇస్తారు. సో దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ చెకింగ్ ఆల్సో వెదర్ ద గోల్డ్ ఈస్ జెన్యున్ ఆర్ ఇట్ ఈస్ ఫేక్. సో దిస్ ఈస్ ఆల్ వెరీ ప్లాన్డ్ అండ్ వెరీ ఆర్గనైజ్డ్ కైండ్ ఆఫ్ వే దీస్ పీపుల్ ఆర్ indulging in these kind of offenses. ఈ ముఠాలోని 4 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 6,86,00,000 నకిలీ నోట్లు, 5 కిలోల నకిలీ బంగారం బిస్కెట్లు, 51 లక్షల నగదు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు.